అండి అందరికి నమస్కారం. నా పేరు రాఘవేంద్ర అండ్ వెల్కమ్ బ్యాక్ టు నార్మల్ థాట్స్ యూట్యూబ్ ఛానల్. స్టాటిస్టిక్స్ ప్రకారం 2025 ఇయర్ లో ఇండియాలో 28 lakh సైబర్ ఫ్రాడ్ కేసెస్ అనేది రిజిస్టర్ అయ్యాయి. ఇవి జస్ట్ రిజిస్టర్ అయిన కేసెస్ మాత్రమే. అండ్ ఈ సైబర్ క్రైమ్స్ వల్ల నష్టపోయిన అమౌంట్ ఎంతో తెలుసా? దగ్గర 22,000 కోట్ల రూపాయలు. సేమ్ ఇలాంటిదే మా ఫాదర్ కేసు జరిగింది. మా ఫాదర్ ఇన్సిడెంట్ కంప్లీట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు చూడండి. మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలుస్తుంది. ఎందుకంటే ఇది స్మాల్ ఇష్యూ కాదు కాబట్టి. యాక్చువల్గా ఏంటంటే కొన్ని నెలల క్రితం మా ఫాదర్ కి ఆఫ్టర్నూన్ టైంలో ఒక కాల్ వచ్చింది. మా ఫాదర్ అటెండ్ అయ్యారు. నేనేమనుకున్నానంటే మా ఫాదర్ అప్పటికి రిటైర్ అయ్యారు. మా ఫాదర్ యాక్చువల్గా గవర్నమెంట్ ఎంప్లాయీ, 33 years గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో లెక్చరర్ పనిచేశారు. అండ్ ఒక 2 years ప్రిన్సిపల్ కూడా పనిచేసి రిటైర్ అయ్యారు అనమాట. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఫ్రాడ్ అనేది ఎవరికైనా జరగచ్చు. ఎడ్యుకేటెడ్ అయినా అన్ఎడ్యుకేటెడ్ అయినా ఎవరికైనా, ఉద్యోగంలో ఉన్నా లేకపోయినా సంబంధం లేదు. ఎవరైనా దీనికి బలవచ్చు అని చెప్పడానికి నేను ట్రై చేస్తాను. సో కాల్ వచ్చింది, అవతల మాట్లాడుతున్నారు. నాకు తెలియదు, నేను లోపలున్నాను. మా ఫాదర్ డీటెయిల్స్ చెప్తున్నారు. లేదు సార్, నేను ఎక్కడ ఉన్నాను సార్, నేను అకౌంట్ అవ్వాలి సార్, నేను అక్కడ పని చేశాను, నా ఫోన్ నెంబర్ అది కాదు, నా ఫోన్ నెంబర్ ఇది, నేను అక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను అని మొత్తం డీటెయిల్స్ అనేది చెప్పేస్తున్నారు. అని అవతల మాట్లాడి పెట్టేశారు అనమాట. నాకు అర్థం కాదు. మా ఫాదర్ నేను వెళ్ళేటప్పటికి టెన్షన్ పడుతూ కుర్చీలో కూర్చున్నారు. ఏమైందంటే ఎవరో ఫోన్ చేశారు, ఇదేదో ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఈ ఫోన్ నెంబర్ నాదే చెప్తున్నారు. ఈ ఫోన్ నెంబర్ నుంచి నేను ఎవరో కొంతమంది లేడీస్ కి ఇన్అప్రోప్రియేట్ మెసేజెస్ అండ్ వాళ్ళని హెరాస్ చేస్తున్నాను, ఆ హెరాస్మెంట్ వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం ఇంటికి వచ్చి అని చెప్తున్నారు. అలా అరెస్ట్ చేయకుండా ఉండాలంటే మా మేడం గారికి ఫోన్ చేస్తారు, ఆ మేడం గారితో మాట్లాడి మీరు ఏదైనా డీల్ సెట్ చేసుకోండి అని చెప్తున్నారు. పెట్టేశారు ఫోను. వాళ్ళ మేడం ఫోన్ చేస్తుందంట అని చెప్పారు అన్నమాట. నాకు అర్థం కాలేదు, అదేంటి హెరాస్మెంట్ చేస్తే పోలీసుతో రావాలి, ఫోన్ ఎందుకు చేస్తున్నారని. సరే అని ఫోన్ వచ్చింది. జస్ట్ 2 minutes లో కాల్ వచ్చింది, సేమ్ అదే నెంబర్ నుంచి. ఆ కాల్ నేను అటెండ్ చేస్తే ఒక మేడం లేడీ మాట్లాడుతున్నారు అనమాట. హలో, ఇలాగా ఫలానా కదా, చెప్పండి ఏంటి విషయం అన్నారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో అడిగా. వాళ్ళు ఏం చెప్పారంటే మేము డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుంచి కాల్ చేస్తున్నాము అని చెప్తున్నారు. సరే ఏంటి మా విషయం అని అడిగా. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ కాల్ చేస్తున్నాము, ఇలాగా మీ ఫాదర్ ఒక లేడీకి ఇంతమందికి ఈ నెంబర్ నుంచి హరాస్మెంట్ లేకపోతే ఇలాగా హరాస్మెంట్ సంబంధించిన మెసేజ్ పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు మాకు కంప్లైంట్ ఇచ్చారు అన్నారు అనమాట. సరే నేను కొంచెం గట్టిగా మాట్లాడినప్పుడు అసలు మీ క్రెడెన్షియల్స్ ఏంటి, మీ పేరు ఏంటో చెప్పండి అని. వెంటనే ఫస్ట్ మా ఫాదర్ కాల్ చేసిన వ్యక్తి లైన్ లోకి వచ్చాడు. మీరు ఎవరు అని అడిగారు. నేను వాళ్ళ అబ్బాయిని మాట్లాడుతున్నానని చెప్పగానే మీ పేరు కూడా యాడ్ చేస్తాను ఎఫ్ఐఆర్ లో అనేది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళకి ఎఫ్ఐఆర్ రాసే ఛాన్స్ ఉంటుందా అని అడిగాను. యాక్చువల్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఎవరైనా ఎఫ్ఐఆర్ రాయగలరా మీరు చెప్పండి? రాయలేదు కదా. అంటే ఎఫ్ఐఆర్ మనం ఫైల్ చేయొచ్చు కానీ వాళ్ళు రాయలేరు కదా, పోలీసులు రాస్తారు ఎఫ్ఐఆర్ అనేది. సో నేను ఏమన్నానంటే మీ పేరు మీ క్రెడెన్షియల్స్ చెప్పండి, తర్వాత నేను ఏదైనా మాట్లాడతాను. మీ పేరు చెప్పండి, మీ పేరు కూడా యాడ్ చేస్తాను ఎఫ్ఐఆర్ అంటే. సరే నా పేరు ఇదో, నా పేరు రాఘవేంద్ర, రాసుకోండి, మీకు స్పెల్లింగ్ అవ్వాలో చెప్తాను, చెప్పమంటారని అడిగా. సరే పోలీసు వస్తారు, రెడీగా ఉండండి అన్నాడు. సరే నేను రెడీగా ఉన్నాను, పంపించండి అని చెప్పాను. వెంటనే కాల్ కట్ చేశాడు. ఇందులో ముఖ్యమైన విషయం, మా ఫాదర్ ఎక్కడ భయపడ్డారంటే ఆ కాల్ మాట్లాడినంతసేపు కూడా బ్యాక్గ్రౌండ్ లో పోలీస్ సైరన్ అనేది వినిపిస్తా ఉంది అని. సో ఇది ఒక ట్రిగ్గర్ పాయింట్ అనమాట. అంటే పోలీసులు మేము వస్తున్నాం మీ ఇంటికి, మేము అరెస్ట్ చేస్తాం అని మా ఫాదర్ భయపెట్టుకున్నాం. ఫాదర్ ఏం చేశారు, సరే ఏదో చేసి మేనేజ్ చేద్దాం, చెయ్యకపోయినా తప్పు అనేది చేయకపోయినా. అసలు ఆ నెంబర్ ఎవరితో తెలియదు, వాళ్ళు ఇచ్చిన నెంబర్ ఏమో తెలియదు, వాళ్ళ పేషెంట్స్ ఏంటో తెలియదు, వాళ్ళు జస్ట్ ఫ్రాస్టర్స్ అనమాట. ఫస్ట్ ఒకరు ఫోన్ చేసి భయపెట్టాడు. నెక్స్ట్ మేడం ఫోన్ చేసి సరే ఎంత డబ్బులు కట్టేస్తే నేను మీ మీద ఏం కేసు రాయం అని చెప్పి డీల్ మాట్లాడతారు. అంతేగా జరిగేది. సో ఇది జరిగిన వెంటనే నేను చెప్పాను, నాన్న 1930కి కాల్ చేసి దీని గురించి కంప్లైంట్ చేద్దాం అంటే మా ఫాదర్ అస్సలు ఒప్పుకోరు. వద్దు, ఆ సంగతి వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుస్తుంది అని అన్నారు. నేను ఎంత ట్రై చేసినా ఒప్పుకోరు అనమాట. బట్ మీరు అలా చేయకండి, ఎందుకంటే ఆ నెంబర్ ఏదైతే నాకు మా ఫాదర్కి వచ్చిందో నెక్స్ట్ అది మనం రిపోర్ట్ చేయకపోవడం వల్ల సేమ్ నెంబర్ నుంచి ఇంకొకరికి కాల్ అవ్వచ్చు. అలాంటి వాళ్ళు కూడా ఇలాగే సఫర్ అవ్వచ్చు. సో నేను తప్పు చేశాను, కరెక్ట్ టైం ఫాదర్ వద్దాం కాబట్టి నేను వదిలేశాను. కానీ మీరు ఎప్పుడైనా ఇలాంటి కాల్స్ వస్తే డెఫినెట్ గా 1930 నెంబర్ కాల్ చేసి వెంటనే రిపోర్ట్ చేయండి. ఒకవేళ వాళ్ళు మళ్ళీ అదే చేస్తే వాళ్ళు వెంటనే ట్రేస్ చేయగలరు. ఆ నెంబర్ ట్రేస్ చేసి వాళ్ళ లొకేషన్ కానీ వాళ్ళు అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళు సఫర్ అవ్వకుండా ఉంటారు. ఇందులో గమ్మత్తైన విషయం ఏంటంటే సేమ్ అది ఏదైతే కాల్ జరిగిందో అదే నెంబర్ నుంచి మళ్ళీ మా ఫాదర్ కి ఆ ఇన్సిడెంట్ జరిగిన 2 months తర్వాత మళ్ళీ కాల్ చేసి మళ్ళీ సేమ్ ఇలాగే చేస్తున్నారు మీరు అని చెప్తే మా ఫాదర్ ఈజీగా కట్ చేస్తారు. ఎందుకంటే అప్పుడు అర్థమైంది మా ఫాదర్కి, సో ఈయన మళ్ళీ ఏదో ట్రై చేస్తున్నాడు. అప్పుడు కూడా మళ్ళీ రిపోర్ట్ చేయలేదు. ఈ విషయం కూడా మా ఫాదర్ ఈ మధ్య చెప్పారు, నాకు తెలియదు. అని ఇది ఏం చెప్తున్నానంటే ఇలాంటివి చాలా కామన్ గా జరుగుతాయి. కొంతమంది రిటైర్డ్ పర్సన్స్ ని టార్గెట్ చేస్తున్నారు. కొంతమందికి ఏమైతే మీ పేరు మీద డ్రగ్స్ వచ్చాయి, మేము పలానా కస్టమ్స్ ఆఫీసర్స్ డ్రగ్స్ పట్టుకున్నాం, మీరు ఎందుకు ఇలా డ్రగ్స్ చేస్తున్నారు అని చెప్తే కొంతమంది రిటైర్డ్ ఆఫీసర్స్ కూడా కొన్ని లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేశారు. ఈ పేపర్లు కూడా చదివాను. ₹1,00,000 వేసి డబ్బులు పోయిన తర్వాత ఏం చేయాలో తెలియక సూసైడ్ కూడా చేస్తున్నారు చాలా మంది. సో ఇది చిన్న విషయం కాదు, చాలా సీరియస్ ఇష్యూ. మనం కష్టపడి సంపాదించిన డబ్బులు ఎవరికి ఫ్రీగా ఇవ్వకూడదు. సో నేనేం చెప్తున్నానంటే ఈ యూపీఐ అనేది, ఆర్బీఐ అనేది యూపీఐలో చేంజెస్ తెచ్చినా తేవకపోయినా మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అన్నో నంబర్స్ కానీ ఎవరైనా కాల్ చేసి
మీరు ఎలా పలానా నేను పోలీసులు కాల్ చేస్తాను, పోలీసులు ఎవరు కాల్ చెయ్యరు. ఎవరైతే డైరెక్ట్ గా మన ఇంటికి వచ్చి మాట్లాడతారు తప్ప ఎవరు కాల్ చేయరు. సో ఏదైనా ఎవరైనా అది ఇది అని అడిగితే మీరు డైరెక్ట్ గా ఇంటికి రండి పంపిస్తాను, పంపించడం మాట్లాడతానని చెప్పండి. సో అక్కడే వాళ్ళు ఫోన్ కట్ చేస్తారు, మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఎంత లాంగ్ చెప్పాను కదా ఏమనుకోవద్దు, బట్ ఇట్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఐ హావ్ ఎక్స్పీరియన్స్, దట్స్ వై ఐఎమ్ షేరింగ్ దిస్. సో మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా జరిగితే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఇంట్లో పెద్దవాళ్ళకి షేర్ చేయండి. నేను చెప్పిన పాయింట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అంతా అంతా షేర్ చేసుకోండి. నెక్స్ట్ టాపిక్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నార్మల్ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకొక వీడియోతో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. ఇంకొక సెలవు. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బై బై.